హైడ్రా పేరుతో రాష్ట్రంలో ఉన్న దళితులను ఇబ్బంది పెడుతున్న ఈ సర్కార్ రంగనాథ్ గారిని అయితే ఒక చివాట్లు కాదు, ఒక బాదులు కాదు, వీరబాదులు బాధిల్లు. బలవంతుడు బనహీనుని కొడితే భగవంతుడు బలమున్నను కొట్టిండట. గా ముచ్చట చూద్దాం ఒకసారి. హైకోర్టును కూల్చేస్తారా? ఎంఆర్ఓ చెప్తే ఎక్కడికైనా యంత్రాలు పంపిస్తారా? పొలిటికల్ బాస్లు మెప్పు కోసం ఏదైనా చేస్తారా? చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి వెళ్తారు. అసలు హైడ్రా చట్టబద్ధత ఏంటి? తీరు మారకుంటే హైడ్రా జీవో రద్దు చేస్తాం. హైకోర్టు తీర్పులన్నా శని ఆదివారంలోనే కూల్చివేతల. నిర్మాణాలను కూల్చడానికి ఉన్న అర్హత ఏంటి? పత్రికలు చెప్పినట్ట చట్టాన్ని ఫాలో అవుతారా? హైదరాబాద్ను రాత్రికి రాత్రే మార్చేయగలరా? 48 గంటల్లో ఖాళీ చేయాలని చెప్పి 40 గంటల్లోనే ఎలా కూల్చేస్తారు? చనిపోయే ముందు చివరి కోరిక అడుగుతారు కదా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఏరికోరి తీసుకొచ్చి ముందు పెట్టినప్పటికీ పేద ప్రజలను ఎవరైనా విచక్షణ రహితంగా వచ్చుడు కూలగూల్చుడు పక్కన పెట్టేస్తే 48 గంటల్లో కూలుస్తామని చెప్పిన ఈ నాయకులు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఏం చెప్పిళ్ళు? 48 గంటల్లో ఖాళీ చేయాలని చెప్పి 40 గంటల్లోనే ఎలా కూలుస్తుంది? ఎలా కూలుస్తుంది అసలు? ఎవరి మాట? ఇక్కడ ఎవరికి పొలిటికల్ బాసుల మెప్పు కోసం ఏదైనా చేస్తారా అంటే ఇక్కడ 1,50,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మీ మూసీ ప్రక్షాళన కోసమో ఇవంతా ఒక నాటకం ప్రజలరా. ఆ డబ్బుల్ని ఏ విధంగా మనం పంచుకోవాలని వాటా లెక్కన ఒక రంగనాథ్కి కొంచెం, మిగతా కొంది మన రాహుల్ నాయక్కి కొంత, మిగతాది రేవంత్ రెడ్డికి, తదితర మిగతా వాళ్లకు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది ఈ కాంగ్రెస్ సర్కారు. ఇక్కడ పేదవాళ్ళ ఇండ్లను పూర్తి స్థాయిలో కూల్చడానికి ప్రయత్నం చేసింది. ఇక హైకోర్టు ఒప్పుకుంటుందా? హైకోర్టు ఈ రంగనాథ్ని చిత్తుగా చిట్టగా తిట్టి వదిలిపెట్టడం జరిగింది. ఒక్కొక్క క్వశ్చన్కి ఈ నోట్ల నుంచి ఒక్క సమాధానం కూడా నిన్న రాలేని పరిస్థితి. రాత్రికి రాత్రి కూల్చడం హైడ్రానా? చెరువుల పక్కన ఉన్న సరే రిజిస్టర్ ల్యాండ్ ఉన్న కూడా వాటిని కూల్చడం ఏంది? ఇది ఎక్కడి న్యాయం అంటూ హైకోర్టు వారు చివాట్లు పెట్టడం జరిగింది. రాత్రికి రాత్రి మీరు ఇదే విధంగా చేస్తే రాత్రికి రాత్రి హైదరాబాద్నే మార్చేటట్టు ఉన్నారు అని నానా రకాలుగా, ఒకటి కాదు రెండు కాదు, దగ్గర 92 క్వశ్చన్లు వేసి రంగనాథ్ని నీళ్లు నమిలించేలా చేసింది ఈ యొక్క హైకోర్టు. అయితే మరి రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులా అది త్వరలోనే తిహార్ జైలుకి పంపాలి. అది పోను. ఇంకోటి హైడ్రా విషయంలో పరంగా రేవంత్ రెడ్డి మొదలుగా చెంచల్గూడ జైలుకి మంచిగా సాగదొలి పంపాల్సింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రంగనాథ్ని కూడా మంచిగా తీసుకెళ్లి పూలదండాలతో సత్కరించి హైడ్రా బాధితులతోటి సత్కరించి పంపాల్సింది. మరి హైడ్రా దాని గురించి కొందరు లోకల్ ఉంటారు కదా, చిల్లరగలు అక్కడ ఇక్కడ మందుబాబులు ఏదైతే పేమెంట్ బ్యాచ్ అని అంటారో ఆ పేమెంట్ బ్యాచ్ వాళ్ళు ఈరోజు కొందరు హైకోర్టుకే ఏదో నానా రకాలమైన ట్వీట్ చేయడం, మెసేజ్లు పెట్టడం చేశాడ. ఆ ముచ్చట ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, కోర్టులు ఏం పీకలేవు, మా ప్రభుత్వం లీగల్ గానే చేస్తుంది. నీకు నచ్చకుంటే సర్కార్ పని చేయొద్దా? కోర్టుకు ఏం అధికారం ఉందని స్టే ఇస్తుంది? కోర్టులు తెలివి తక్కువగా మారుస్తున్నాయి. ప్రభుత్వం ఎలా పనిచేయాలో మాకు నేర్పిస్తున్నారా? తెలంగాణ హైకోర్టు జడ్జి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో. చెరువుల రక్షణకు కోర్టులు స్పేస్ టెక్నాలజీ కనిపెట్టాలి. సోషల్ మీడియాలో హైకోర్టుపై కాంగ్రెస్ వ్యక్తులు పోస్టులు, కోర్టును కించపరుస్తూ ఇష్టారాజ్యంగా కామెంట్లు, హైడ్రాపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇక విమర్శలు. ఏదైతే హైడ్రా పరంగా హైకోర్టు రంగనాథ్ని కానీ రేవంత్ రెడ్డి కానీ ఏ విధంగా చివాట్లు వేసుకున్నదో దానిపైన కాంగ్రెస్ నాయకులందరూ మీకు అంతగా నొప్పి అనిపిస్తే ఆ పేదోళ్ళు ఏడుస్తూ ఉన్నారు కదా, ఆడికెళ్ళి మరి తల్లి ఏం కాదు మీకు ఇల్లు ఇస్తామో లేకుంటే మీకు నష్టపరిహారం ఇస్తామో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆడేందుకు పోయి కారు కూతలు కూయలేదు? ఏకంగా తెలంగాణ హైకోర్టు జడ్జి పైన సెటైర్లు వేస్తూ ఉన్నారు. అంటే చూడండి, రేవంత్ రెడ్డి ఏదైతే గలీజ్ నాటకాలు మాటలు రెండా మాటలు మాట్లాడుతూ ఉన్నారో దాన్ని అందరు కాంగ్రెస్ కార్యకర్తలు అనుసరిస్తూ ఉన్నారు. అనుసరిస్తే తెలంగాణ రాష్ట్రం మాది, ఈ కోర్టు ఎక్కడిది? మేం చెప్పినట్టే రాష్ట్రం వినాలి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రం ఎటుపోతా ఉంది? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎటుపోతా ఉంది? ఎవరి చేతిలో పోతా ఉంది? రాష్ట్రం ఒక ప్రోటోకాల్ పాటించుకుంటూ వెళ్తుందా లేకుంటే ఇష్టానుసారంగా ఈ రౌడీయ రాజ్యం అయిపోతుంది తెలంగాణ రాష్ట్రము? కార్యకర్తలకు ఏందండి నాకు అర్థం కాదు. కార్యకర్తలకు ఏంది ఇక్కడ? కోర్టునే వీళ్ళు క్వశ్చన్ చేసే అంత ఎదిగిలంటే మామూలు కాదు. ఇక్కడ చెప్తాను, ఇగో కోర్టుకు ఏం అధికారం ఉంది? స్టే ఇస్తుంది. ప్రభుత్వం ఎలా చేయాలో ఎలా పని చేయాలో మాకు నేర్పిస్తున్నారా ఆట? మీకు నేర్పించేది ఎప్పుడు సార్? మీరు రాష్ట్రాన్ని నడుపుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి, ఏ దందాలు కొట్టేద్దాం, ఏ బిట్లో నాకేద్దాం, ఎన్ని పైసలు గుమ్మేద్దామని
మీరు ఎదురు చూస్తున్నారు, కోట్లకేం తెలుసు పాపం. మీరు కదా కార్యకర్తలు కదా, రాష్ట్రాన్ని నడిపించేదే కార్యకర్తలే. ఇది ఆడ న్యాయం కానీ అన్యాయం కానీ మొత్తం ఆగంపాలు కానీ ప్రభుత్వం చేసే పనికి ప్రజలు చిత్తశుద్ధితోటి మొత్తం ఆగమై ఊరి తాళు బిగించుకొని ఆత్మహత్యలు చేసుకున్నా కూడా కాంగ్రెస్ వాళ్ళే కరెక్ట్. ఇట్లాంటి వాళ్ళు తయారు. వీళ్ళ పోస్టులు చూడండి నిజంగా